భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 26 శ్లోక. మాం చయో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఏదైతే ఇంతకుముందు 4 శ్లోకాల్లో ఏదైతే 3 ప్రశ్నలు అడిగాడో అర్జునుడు, ఒకటి ఏమిటి అంటే గుణాలకి అతీతంగా ఉన్న ఆ పరమాత్మని త్రిగుణాతీతుడు ఎలా అయితే ఉంటాడు, అతని లక్షణాలు ఏంటి అడిగాడు. మళ్ళీ ఇంకొక ప్రశ్న, లోక వ్యవహారాలు గుణాతీతుడైన వాడు ఎలా చేస్తాడు అని అడిగాడు. పైగా గుణాతీతుడుగా ఉండాలంటే ఉపాయం ఏమిటి అన్నది చివరి ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకే 26, 27 శ్లోకాల్లో దాన్ని చెప్తున్నాను. మాం చ, మాం చ అంటే నన్ను, నన్ను మాత్రమే. ఇక్కడ నన్ను మాత్రమే అంటే ఉన్నదెవరు అంటే పరమాత్మ. ఒక్కడే ఉండి అనేకం అవుతున్నవాడు పరమాత్మ, సర్వానికి ఆధారమైన వాడు పరమాత్మ, సర్వంలో అంతర్యామిగా ఉన్నది పరమాత్మ. అంతేగాని ఇక్కడ నన్ను అంటే కృష్ణుణ్ణి అని కాదక్కడ. ఇది కూడా పరమాత్మ లీలా భాగంగా అవతారం తీసుకున్నాడు. తీసుకోక ముందు ఉన్నాడు, అవతారాన్ని చాలించిన తర్వాత కూడా ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. నిత్యుడై సత్యుడై మార్పులు చేర్పులు లేకుండా పూర్ణంగా ఎప్పుడూ ఉంటున్నవాడు పరమాత్మ. ఏ రూపాన్నన్నా తీసుకో, ఏ నామాన్నన్నా తీసుకో, కానీ ఉన్నది ఆ పరమాత్మ అన్న భావనలో తీసుకో. అందుకే మాం చ అంటే నన్ను, నన్నే, నన్ను మాత్రమే. యో అవ్యభిచారేణ, యో అంటే ఎవరైతే, అంటే గుణాతీతంగా ఉండాలంటే ఎలా ఉండాలి వాళ్ళు, ఎలా చేస్తే గుణాతీతంగా తయారవుతాం మనం అంటే పరమాత్మనే సర్వస్వంగా భావించి, సర్వము పరమాత్మమయం, సర్వము ఉన్నది పరమాత్మలో, ఈ సర్వంలో ఉన్నది కూడా పరమాత్మే. అందుకని ఎవరైతే అవ్యభిచారేణ అంటే ఇక్కడ అభిచారాలు ఏది చేస్తున్నా భేదం లేకుండా అనన్యమైన భక్తితో చెయ్యగలగటము, నిష్కల్మషమైనది. అభిచారాల రూపంలో ఏది చేస్తున్నా సరే నిష్కల్మషంగా, వికారరహితంగా, అలాగే శుద్ధంగా ఉంటూ చెయ్యాలి. అభిచారాల రూపంలో ఎంత గొప్పగా చేశానంటే మళ్ళీ నాకు అహంకారం వస్తుంది. నేను కాబట్టే చేస్తున్నానంటే మళ్ళీ వికారాలు ఉన్నట్టు లెక్క. ఏది చేసినా సరే అవకాశాన్ని, సందర్భాన్ని, శక్తిని అన్నీ ఇస్తుంది పరమాత్మ. పైగా ఇది ఇచ్చేది కూడా నేను కాదు అన్న భావనలో. అందుకే ఎవరైతే నన్ను మాత్రమే ఇలా నిష్కల్మషమైన భక్తి యోగేన, నిష్కల్మషంగా ఉండాలి, పైగా అనన్యమైన భక్తితో ఈ ఉపచారాల రూపంలో, అభిచారాల రూపంలో ఏదైతే చేస్తున్నావో భక్తి ముడిపడి ఉండాలి. చేశాను కదా, నేను బోల్డ్ యజ్ఞాలు చేశాను, బోల్డ్ దానాలు చేశాను, బోల్డ్ సహాయాలు చేసేసాను అని నేను అనుకుని, నేనే బీబీసీ లాగా అందరికీ చెప్పేసుకుని, నేనే డప్పు కొట్టేసుకుని వాళ్ళకి నేను ఇచ్చాను, వీళ్ళకి నేను ఇచ్చాను అంటే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మళ్ళీ అహంకారం ఉంది. అహంకారం ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ అక్కడ జ్ఞానం శూన్యమైపోయింది. ఇక్కడ ఒక వస్తువు రూపంలో లేకపోతే ఇంకొక భోగప్రాయమైన రూపంలో ఒకటి కనిపిస్తుందంటే ఇదేదో నేనే చేసేసాను అనుకుని మళ్ళీ నేనే అంటే ఇక్కడ నేనే కర్తను అన్న భావం వస్తుంది. అందుకే ఇక్కడ ముందే ఏం చెప్పాడు, ఎవరైతే నన్ను మాత్రమే నిష్కల్మషంగా ఆ భక్తి ద్వారా ఇస్తుంది పరమాత్మ, పుచ్చుకుంటుంది పరమాత్మ, ఇప్పించేది పరమాత్మ, ఈ పదార్థం పరమాత్మ, అన్నీ పరమాత్మ అన్న భావనలు, అంత అనన్యమైన భక్తి ఉండాలి. అందుకే ఇది భక్తి యోగ. పూర్ణంగా భక్తి అంత అనన్యంగా ఉండి అప్పుడు సేవతి అంటే ఇంత అనన్యమైన భక్తితో నువ్వు సేవ చేయాలి. ఎవరికి చేస్తున్నావు, ఎవరికి చేసినా పరమాత్మకే చేస్తున్నా అన్న భావనలో చెయ్యి. అందుకే ఈ సంసారంలో చాలా తేలికపాటిగా అర్థం చేసుకోవాలంటే, మనకి సునాయాసంగా పరమాత్మ మీద ఇంకా ఇంకా మక్కువ కలగాలంటే ఋషులు చాలా సులభమైన మార్గం చెప్పారు. ఏమని చెప్పారు, ఇప్పుడు మనం సంసారంలో ఉన్నాం, చుట్టూ బంధనాలు ఉన్నాయి, నా బిడ్డే అని అనుకోకుండా ఆ బిడ్డ రూపంలో ఉన్నది పరమాత్మ, ఆ బిడ్డ రూపంలో వచ్చి నాకు ఈ చేసే అవకాశాన్ని ఇస్తుంది పరమాత్మ, ఈ భావనతో నేను చేసినప్పుడు, అలాగే ఎవరికి చేసినా, నా తల్లిదండ్రులకి చేసినా, నా భర్తకి చేసినా, ఎవరికి చేసినా ఇది పరమాత్మ అంటే భావన మారిపోయింది, భక్తి పూర్ణమైపోయింది.
చేసే క్రతువు అంటే పూజ గదిలో అక్కడ నేను నైవేద్యం పెట్టేసి నా పూజ అయిపోయింది నేను పరమాత్మకి ఇచ్చానని ఆ 5 నిమిషాలు ఉండటం కాదు. అనన్యమైన భక్తి అంటే అన్యమైనది దేని మీద చింత లేకుండా సర్వ అవస్థతల యందు కూడా నిత్యము నిరంతరము పరమాత్మ చింతలోనే ఉండగలిగే స్థితి. ఇలా ఉపచారాల రూపంలో ఏది చేస్తున్నా ఈ అనన్యమైన భక్తితో సేవించుకునేది నేను పరమాత్మని అని ఎవరైతే చేస్తున్నారో సగుణాన్. ఈ మళ్ళీ వాళ్ళు అంటే సగుణ అంటేనే అర్థమైపోయింది. గుణాలకి అతీతంగా ఉన్న పరమాత్మ మళ్ళీ ఈ గుణంలో వికారం అన్నది రాకూడదు. మళ్ళీ ఈ గుణాలన్నవి నీలో చంచలత్వం తీసుకొస్తూ ఉంటాయి. దాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నావు నిత్యము నిరంతరం. అందుకే ఇక్కడ భక్తి యోగేన సేవతే అని చెప్పి సగుణాన్. ఈ 3 గుణాలు సాత్విక, రాజస, తామస దీన్ని కూడా దాటగలగటానికి అంటే ఈ ఉపచారాల రూపంలో భక్తి ఎప్పుడైతే పూర్ణంగా ఉంటుందో అప్పుడు నువ్వు సేవించుకునేది పరమాత్మ అన్న చింతలో ఎప్పుడైతే చేస్తున్నావో ఈ 3 గుణాల్ని చాలా సునాయాసంగా నువ్వు దాటగలడు. మళ్ళీ ప్రకృతిలో కూడా త్రిగుణాలే ఉన్నాయి. అయితే దాని సంపర్కం వల్ల మళ్ళీ చంచలత్వం వచ్చేస్తుంది. కానీ ఇట్లాగా నువ్వు ఉపచారాలు ఎప్పుడైతే భక్తితో చేసుకుంటూ ఉంటావో ఏ సంపర్కమైనా ఏ ప్రదేశమైనా దాని ప్రభావం నీ మీద పడదు. అందుకే భక్తి. ఈ 3 గుణాలు సమతీత్యేతాన్. సమతీత్యేతాన్ అంటే మళ్ళీ ఇవి అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇక్కడ నువ్వు సమంగా అంటే ఇక్కడ ఒకటి నేను చేశాను అంటే ఇది నేను వదులుకోవాల్సి వచ్చిందన్న భావన వస్తుంది. వదులుకోవటానికి నాదన్నది ఏదీ లేదన్న స్పష్టత వచ్చినప్పుడు నువ్వు ఏం వదులుకుంటున్నావు? ఏది వదులుకోవట్లేదు. ఉన్నది మొత్తం పరమాత్మయే. ఏది పట్టుకున్నా అది పరమాత్మయే అన్న భావన ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ భక్తి కారణంగా మళ్ళీ నిష్కల్మషంగా ఈ ఉపచారాల కారణంగా సేవాభావన కారణంగా 3 గుణాల్ని నువ్వు దాటటమే కాకుండా దానికి అతీతమైన స్థితిని నువ్వు పొందుతావు. ఇలా నువ్వు ఆచరించగలిగితే అంటే ఆచరణతోనే నీకు అవన్నీ లభిస్తాయి. బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ అంటే ఏంటి? పరమాత్మ. ఆ సచ్చిత్ ఆనంద పరమాత్మ ఘన ప్రాప్తి భూయయ. ఆ పరమాత్మే లభిస్తాడు. అంటే ఇప్పుడు గుణాతీతంగా ఉన్నది ఎవరు? పరమాత్మ. నువ్వు గుణాతీతంగా అయితే నువ్వేం పొందుతున్నావు? అదే పరమాత్మని పొందుతున్నావు. అంటే ఈ ఉపచారాల రూపంలో నిష్కల్మషంగా నేను సేవించుకుంటూ ఆ భక్తి అనన్యంగా ఉన్న కారణంగా 3 గుణాల్ని దాటుతున్నాను. దాటిన తర్వాత కూడా మళ్ళీ నాలో చంచలత్వం రాకుండా ఈ గుణాల కారణంగా ఏదైతే దాటుతున్నానో నాలో ఉన్న సుగుణాల కారణంగా ఈ భక్తి కారణంగా ఉపచారాల కారణంగా నిష్కల్మషమైన స్థితిలో ఉండగలగటం వల్ల నాకు ఆ పరమాత్మ లభిస్తాడు. అక్కడికి తప్పకుండా వాళ్ళు చేరుకుంటారు. అందుకే బ్రహ్మభూయాయ కల్పతే. అర్హత పొందుతున్నావు. అర్హత, పాత్రత. ఈ 2 అంటే నువ్వు కావాలి అని అనుకున్నా ఇదే మార్గము. నీకు దాని గురించి తెలిసినా తెలియకపోయినా ఇలా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ అర్హత వచ్చేస్తుంది. ఆ పాత్రత వచ్చేస్తుంది. అది నువ్వు పొందుతావు ఖచ్చితంగా. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే మాం చయో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమితీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్యమైన అంటే నిర్మలమైన భక్తి యోగం ద్వారానే నన్ను నిరంతరము భజించగలిగినవాడు ఈ 3 గుణాల్ని పూర్తిగా అతీతుడవుతాడు. అటువంటి వాడే సచ్చిదానందగణ పరబ్రహ్మ ప్రాప్తికి కూడా అర్హుడవుతాడు అన్నాడు. గుడాల్ని దాటాలన్నా ఏది దాటాలన్నా ఒకటే మార్గం. ఏంటి మార్గము అంటే కర్మలు చేసుకుంటూనే వెళ్ళాలి. అయితే ఎలా చేస్తున్నావు? జ్ఞానాన్ని పెంచుకుంటున్నావు, అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నావు. ఆత్మ ఉన్నది ఉన్నట్టుగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని పైగా ఈ శరీరంతో చేసే ప్రతి క్రతువు ఎలా చేస్తున్నావు? భేదభావం లేకుండా చేస్తున్నావు. దాని గురించి అవగాహన ఉంటే సరిపోదు. ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తే సరిపోతుందా? లేదు. అనన్యమైన భక్తి కూడా దానికి జోడించి ఆచరించాలి. అందుకే భక్తి యోగం. భక్తికి మించింది లేదు. భక్తికి సులభుడు పరమాత్మ. భక్తి ద్వారా అసాధ్యాన్ని కూడా సాధించుకోగలిగిన సమర్థత నీకు వస్తుంది. ఈ భక్తి అంత శుద్ధంగా ఉండాలి, అంత అనన్యంగా ఉండాలి, అంత పూర్ణంగా ఉండాలి.
ఆ మనస్సు పరమాత్మ యందే రమిస్తూ ఉండాలి. ఎప్పుడు? 24 గంటలు. అప్పుడు మాత్రమే ఆ మనస్సు నిర్గుణుడైన, శాశ్వతుడైన పరమాత్మ యందే స్థిరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు గుణాతీతంగా తయారవుతావు. గుణాల్ని దాటగలవు. ఎలా అయితే మహాసముద్రం ఉంది. దాన్ని ఎలా దాటుతావు? నాకు ఈత వచ్చంటే ఎప్పుడు ఈత కొడతావు, ఎప్పుడు అవతల పక్కకి వెళ్తావు. ఈ జన్మ సరిపోదు. ఈ భవసాగరాన్ని దాటాలి అంటే ఆ పరమాత్మ అన్న నావని పట్టుకోవాలి. ఈ నావని పట్టుకుని కూడా ఇప్పుడు మామూలుగా ఉన్న నావంటే మళ్ళీ గాలి ఇటొస్తే అటు వెళ్ళిపోతుంది, అటొస్తే ఇటు వెళ్ళిపోతుంది అన్నట్టుగా చంచలత్వం వచ్చేస్తుంది. కానీ అనన్యమైన భక్తితో అయితే ఎలా అయితే మనకి మోటార్తో ఉన్నదైతే ఎలా ఉంటుంది, అది చాలా సునాయాసంగా వెళ్ళిపోవటానికి మనకది వీలవుతూ ఉంటుంది. అయితే నేను నడపటం నేర్చుకుని నడపటం వేరు. బాగా వచ్చిన వాడు నడపటానికి వాడే వచ్చి నాకు సహాయం చేస్తున్నట్టుగా ఎప్పుడు ఉంటాడు? ఆ పరమాత్మ అనుగ్రహం కొద్దీ. అది ఎప్పుడు లభిస్తుంది మళ్ళీ? అంటే నిత్యము, నిరంతరము ఆ పరమాత్మ సరిహద్దులు లేని, భేదభావం లేని అటువంటి అనన్యమైన భక్తి నాకుంటే భేదం చూపించకుండా ఉండాలి. భేదభావం ఉండకూడదు. అందుకే ఇంతకు ముందు ఆత్మరూపంలో సర్వజీవుల్లో అంటే జంతువు కావచ్చు, క్రిములు, కీటకాలు కావచ్చు, మనుష్యులు కావచ్చు. అందరిలో ఉన్నది పరమాత్మ. ఎలా ఉన్నాడు? ఒకేలా ఉన్నాడు. ఇందులో ఎక్కువ, ఇందులో తక్కువ ఏమీ లేదు. కాకపోతే అన్నిటికీ పరమంగా ఉన్నవాడు పరమాత్మే. ఆ యథార్థమైన సత్యాన్ని గ్రహించాలి. కేవలం పరమాత్మ ఒక్కడే పరంగా ఉన్నవాడు సర్వశ్రేష్ఠుడు. ఆయన్ని శరణు వేడుకుంటే పరమ గతి లభిస్తుంది. ఆయన్ని ఆశ్రయిస్తే నీకు లభించలేదంటూ ఏదీ లేదు. అందుకే మనకి లౌకికంగా ఈ సంసారంలో తల్లి రూపంలో, తండ్రి రూపంలో, సోదర రూపంలో, సోదరి రూపంలో, బంధు రూపంలో, పిల్లల రూపంలో అందరికీ హితకరంగా అన్ని రూపాలలో ఉన్నది పరమాత్మే. కాకపోతే ఈ యొక్క నామానికి, ఈ రూపానికి వీళ్ళకున్న వాసనల కొద్దీ వీళ్ళు కాస్త చంచలత్వంగా వ్యవహరించవచ్చు. కానీ ఆ మూలమైన దాన్ని పరమాత్మని మనము విస్మరించకూడదు. అందుకే జ్ఞానికి అజ్ఞానికి తేడా. వీడికి సుబ్బయ్య కనిపిస్తాడు, ఆడికి వెళ్ళమ్మే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రూపానికి ఆ నామం దగ్గర ఆగిపోయాడు. కానీ లోపలున్నది ఆత్మ అన్నది జ్ఞానికి తెలుస్తుంది. అందుకే కొంతమంది సత్పురుషులు ఉన్నారు. ఆ ఋషిగణములు ఎలా చూస్తారు? అందరినీ ఆత్మస్వరూపాలకనే చూస్తారు. భేదం చూపించరు. వాళ్ళకి ఉన్నవాడు, లేనివాడు, చదువుకున్నాడు, చదువుకోలేదు, ఇవేమీ ఉండవు. ఆ స్థితిలో ఉండాలి. సర్వం పరమాత్మమయము. పరమహితకరంగా ఎప్పుడూ పరమాత్మ అన్నీ చేస్తున్నాడు. నేను గ్రహించలేకపోతున్నాను ఎందుకంటే నాకు జ్ఞానచక్షువు లేదు అన్న భావనతో ఉండాలి. స్వార్థరహితంగా ఉండాలి. శ్రద్ధతో చేయాలి. ఆసక్తితో చేయాలి. అనన్యమైన ప్రేమతో చేయాలి. నిస్వార్థంగా ఉండాలి. నా మీద అభిమానం కాదు, పరమాత్మ మీద అనన్యమైన ప్రేమ ఉండాలి. దోషాల రహితంగా చెయ్యాలి. స్వార్థం ఉంటే దోషం వస్తుంది. నిస్వార్థంగా ఉండాలి. అప్పుడు వికారాల రహితంగా ఉండి నేను స్వల్పంగా చేసినా సరే అది నాకు ఘనమైన ఫలితాల రూపంలో నాకొస్తుంది. దోషం ఉండకూడదు. అవ్యభిచారేణ అంటే ఉపచారాల రూపంలో ఆచరిస్తున్నది ఎలా ఆచరించాలి? త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ. మనస్సు దాని మీద ఉండాలి. అక్కడే చూపు ఉండాలి. అక్కడే ధ్యాస ఉండాలి. మననము అదే చెయ్యాలి. అంత శ్రద్ధ ఉంటేనే అప్పుడు నీకది కార్యరూపం ఇంకా వికసన వైపుగా నీ పయనానికి అది నీకు గుణాల్ని దాటటానికి వీలు చేస్తూ ఉంటుంది. అందుకే సర్వదా పూర్ణంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఈ భక్తి అణుమాత్రమైనా సరే అంతే. దీనికి ఆత్మబోధలు చూసిన, వివేక చూడామణిలో చూసిన అక్కడ క్రియ అన్నది అంటే ఇక్కడ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నీకేం తెలియాలి అంటే క్రియల పట్ల ఆసక్తి వదిలేయాలి. అందుకే క్రియా కామన వాసనలు ఇవన్నీ నీకు తొలగిపోతేనే అప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది. నిగ్రహించుకోవటం చేతనవ్వాలి క్రియలు చేసేటప్పుడే. అందుకే మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవే నీకు శత్రువు, ఇవే నీకు మిత్రుడు. నిగృహ్య శత్రో రహమే అవకాశ క్వచిన్మధేయో విషయానుచింతయా స ఏవ సంజీవన హేతురస్య ప్రక్షిణ జంభీర తరోరివాంభు. అంటే ఒక్కసారి నీకు నీ శత్రువులాగా ఏవైతే ఇవన్నీ వికారాలు అహంకారం వచ్చిందో దాన్ని నువ్వు తొలగించుకోగలిగితే, ఏ మరపాటు లేకుండా అనుక్షణం ఉండగలిగితే, చింతంతా పరమాత్మ అయి ఉంటేనే
అది నీకు దాటటానికి వీలవుతుంది. అందుకే అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అయితే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి, దాని మొదలు పీకేశాను కదా అది చచ్చిపోతుందంటే కాదు. అది ఏమవుతుందంటే ఎండిపోయిందని అనుకుంటావు. ఇప్పుడు నిమ్మ చెట్టు ఉంది, అది ఎండిపోయింది కదా పీకేశాను కదా అనుకుంటావు. దానికి గనక మళ్ళీ కొన్ని నీళ్లు దానికి దొరికినాయి అంటే ఏమవుతుందంటే అది మళ్ళీ చిగురుస్తుంది. అంటే ఈ అహంకార వికారాల రూపంలో ఏవైతే నాలో ఉన్నాయో, ఒక్క క్షణకాలం పాటు నేను ఏమరపాటుగా ఉన్నా, ఒక్క క్షణం ఏదో పిచ్చి ఆలోచన చింతన మదన నా మదిలో వచ్చినా సరే, ఇది మళ్ళీ నన్ను ఆ బంధనాల్లో పాడేస్తుంది. అందుకని ఈ వాసనల రూపంలో అన్నీ నేను తొలగించుకోవాలి. తొలగితేనే అది నాకు మళ్ళీ ఆ చింతన్నది రానివ్వకుండా దేహాభిమానాన్ని వదిలేయాలి, భోగాల మీద కోరికలను వదిలేయాలి. కోరికన్నది నీకు లోపల నుంచి మూలాల నుంచి తొలగకపోతే మళ్ళీ నా పునర్జన్మ వాసనలు ఇవన్నీ కూడా నాకు పునర్జన్మకు మళ్ళీ ఇదే కారణమవుతుంది. భేద బుద్ధి లేకుండా భవబంధనాలకి కారణమైనది అదే. అది నేను తొలగించుకోవాలి. స్వార్థ బుద్ధి ఉంది అంటే ఏది చేస్తుంది నేను, అది ఇచ్చింది నేను, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇది బీజ రూపం ఉంది. విషయాల పట్ల అభిలాషలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే అది మహావృక్షం అయిపోతూ ఉంటుంది. అందుకని దాన్నే తొలగిచ్చేయాలి. ఈ సంసార బంధనాల నుంచి నేను విడివడిపోతేనే అది నాకు సాధ్యమవుతుందని చెప్తున్నాడు. ఈ జన్మ మీద ఎన్ని జన్మలు ఎత్తుతున్నానో, ఎన్ని తీసుకుని ఇప్పటికొచ్చానో, మళ్ళీ ఇంకెన్ని ఎత్తాల్సి వస్తుందో అన్న ఎరుకలో ఉండాలి. ఈ సంసారాన్ని వదలటానికి ఇది కదా నాకు. అందుకని దీన్ని నేను ఎలా పట్టుకోవాలి అంటే చాలా గట్టిగా పట్టుకోవాలి. భక్తి అందుకు అనన్యంగా ఉండాలి. అణు మాత్రమైన అనుక్షణమైనా సరే మళ్ళీ నీకు ఆ చింత లేకుండా పోయింది అంటే మళ్ళీ వికారాలు వస్తాయి. అందుకే భగవత్ చింత క్షణమాత్రం కూడా విస్మృతి అన్నది రానివ్వకుండా ఉండాలి. అందుకే గుణగానాలు ఇలా నవవిధ భక్తి అని చెప్పింది ఎందుకంటే ఏదో ఒకటి చేస్తూ ఉండి 24 గంటలు పూజ గదిలో అయితే కూర్చోవు కదా, కర్మలు చేస్తూ ఉంటావు కదా. అందుకు నేను చేయాలి, ఆ గుణగానాలు వింటూ ఉండాలి. లీలలు శ్రవణాలు కీర్తనలు మనన ఆ నామ ఉచ్చారణ జపాలు ఇవి చెయ్యాలి చెయ్యాలని ఎందుకు చెప్తున్నారంటే నీలో వికారాలు పోవటానికి. నువ్వు ఆ లేని స్థితిలో ఉండగలిగితే అవసరం లేదు నీకు. ఇప్పుడు విగ్రహారాధన కూడా ఎందుకు చెప్పింది అంటే ఒక దాని మీద నీకు కాస్త మనస్సు కుదురుగా ఉండటానికి. చెయ్యగా 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 అంతేగాని ఇప్పుడు మనలో ఎట్లా వస్తుందంటే ఒక ఒత్తు పెట్టాలి, ఇటు పక్కకు పెట్టాలా, అటు పక్కకు పెట్టాలా, ముందు హారతి ఇయ్యాలా, లేకపోతే ముందు ఒత్తెలిగిచ్చాలా, ముందు అగరబత్తి పెట్టాలి. ఏది పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు? అలాగే భేదభావం లేకుండా నాకు రాముడు ఇష్టమో, కృష్ణుడు ఇష్టమో, శివుడు ఇష్టమో, లక్ష్మీదేవి ఇష్టమో, పార్వతి ఇష్టమో, లేకపోతే దుర్గాదేవి ఇష్టము. అంతేగాని సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు. ఏ దేవుళ్ళు ఒకరోజే వచ్చేయన్న డ్యూటీ సిస్టంలో ఉన్నారా? అన్నిటికీ పరమంగా ఉన్నవాడు పరమాత్మ, ఉన్నది ఒక్కడే పరమాత్మ, అనేకం అవుతున్నవాడు పరమాత్మ. లీలల భాగంలో ఇక్కడుండి అక్కడుండి ఎన్నన్నా చెయ్యగలిగిన వాడు పరమాత్మ. పరమ సత్యాన్ని గ్రహించటమే జ్ఞానము. అందుకే ఆత్మ విచారణ చెయ్యాలి. ఆత్మ విచారణ చెయ్యగా 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 నేనన్నది ఏదీ లేదన్న సత్యం అప్పుడు నువ్వు గ్రహించగలవు. అందుకే నిర్వాణ శతకంలో కూడా ఆది శంకరాచార్యులు అటువంటి వాళ్ళు రాశారు, మనోబుద్ధ అహంకార చిత్తాని నాహం. ఈ మనస్సు బుద్ధి అహంకారం చిత్తం నేను కాదు. అంటే మళ్ళీ ఇక్కడ ఏవైతే తన్మాత్రలు ఉన్నాయి దానికి మూలమైన జ్ఞానేంద్రియాలు చెవు నాలుక ముక్కు కన్ను చర్మం నేను కాదు. అలాగే పంచభూతాలు భూమి నీరు నిప్పు గాలి వీటితోనే ఈ శరీరం తయారైంది. కానీ ఇవేవి నేను కాదు. ఉన్నది ఎవరు? సచ్చిద్ ఆనందగణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అందుకే శివోహం. అది నేనంటే నాకు నీకు భేదం లేదు. ఉన్నది నువ్వే, నేనన్నది ఏదీ లేదు. ఈ అహంకార కారణంగా ఈ అజ్ఞాన కారణంగా నేను నేను అని నేను బోల్డాటిల్లో తలకాయ దూరుస్తున్నాను. అవసరం లేని ఆ చింతనంతా కూడా నాకు వస్తున్నది కారణం అది. ఇలా ఎప్పుడైతే విచారణ, ఆత్మ విచారణ, ఇది నేను కాదు ఇది నేను కాదు అంటూ తీసుకుంటూ పోతే అసలు నేనే లేదు అన్నది మనకి ఎలా అయితే తేట తెల్లమవుతుందో, మళ్ళీ ఇంద్రియాల యొక్క నిగ్రహణ. నిగ్రహణ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞాన చక్షు వికసించటానికి ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా నువ్వు అర్థం చేసుకోవటానికి నీకది వీలవుతుంది. లేకపోతే అజ్ఞానం అన్న అంధకారంలో ఉంటే ఏమవుతుంది అంటే పాముని తాడు తాడుని పాము, పైగా నాకు పనికిరానివి కూడా నాకు పనికొస్తాయని వెర్రి ఆలోచనలతో నేను నిత్యము ఉంటాను. నేను నిత్యమే ఉండటం కాకుండా ఈ ఆలోచనల యొక్క పరంపర నేను పక్కన వాళ్ళ మీద కూడా రుద్దుతూ ఉంటాను.
కానీ గుణాతీతంగా ఉండాలి అంటే భక్తి యోగం ద్వారా ఆ పరమాత్మని ఎప్పుడూ నిత్యము నిరంతరము శ్రవణ కీర్తన మననలు నామ ఉచ్చారణలు జపాలు ఇట్లాగా ఆ చింతనలో ఉంటూ మనం చేసుకున్న కర్మలన్నీ మళ్ళీ పరమాత్మకి సమర్పణ భావంతో మళ్ళీ ఫలాపేక్ష లేకుండా చేస్తుంది నేను అన్న భావం కూడా లేకుండా ఈ శరీర మనోబుద్ధులను అన్ని సమస్త పదార్థాల్ని కూడా పరమాత్మగా భావించి పరమాత్మకే సమర్పించి పరమాత్మే ఇస్తున్నాడన్న భావంతో స్వీకరించటం, నేను నిమిత్త మాత్రుణ్ణి అని పూర్ణంగా నమ్మి నిష్కామ భావంతో నేను చేసుకుంటూ సమస్త క్రియలు ఆ సేవా రూపంలో చెయ్యగలగటము. భక్తి యోగం ద్వారా ఆ భజిస్తూ ఉంటేనే అది మనకి సాధ్యమవుతుంది. సర్వానికి మూలమైన వాడు సర్వశక్తిమంతుడు పరమాత్మ, అందుకే సర్వంతర్యామి, పైగా సర్వవ్యాపి, సమస్త జగత్తుకి హర్త భర్త కర్త అంటారు. హరించువాడు తనే, పైగా అన్నిటికీ సృష్టిస్తున్నవాడు తనే, పోషిస్తున్నవాడు తనే, పైగా కృపా సాగరంలాగా కరుణా సాగరంలాగా అందరి మీద ఎల్లవేళలా ప్రసరింపచేస్తున్నాడు. పరమ ప్రేమస్పదుడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ అనే భావనలోనే ఎప్పుడూ ఉండగలగటం, ఈ మనస్సుని ఈ శరీరాన్ని ఆయనయందే నేను నిలపగలగటము. అప్పుడు ఈ గుణాల్ని నేను సునాయాసంగా దాటగలను. పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు, సర్వజీవ సముదాయానికి మూలమై ఉన్నాడు. ఈ పరమాత్మే అన్నీ. అందుకుని ఆత్మ అసలు నిజ రూపాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ విచారణలో ఉండటం ద్వారా అది మనకి సులభం అవుతుంది. అందుకే ఇంద్రియాలు నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి, ఈ ఆత్మ విచారణ ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి. ఏకాగ్రత అగ్రంగా అన్నిటికన్నా పరమంగా ఉన్నవాడు పరమాత్మ. అప్పుడు ఈ గుణాల్ని నేను సునాయాసంగా దాటగలను, దీనికి నేనేం కష్టపడక్కర్లేదు, ఆ నిశ్చల స్థితికి నేను వెళ్ళగలను. తామరాకు మీద నీటి బొట్టు అంటారు, కానీ అది భవసాగరంలాగా ఎలా ఉంటుంది అంటే ఊగుతూ ఊగుతూ ఉంటుంది. అంటే ఈ సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం అలవర్చుకోవటం, దేని ప్రభావం నీ మీద పడకుండా ఉండాలి. ఈ చంచలత్వ కారణంగా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ పనికిమాలిన అన్నీ కూడా నేను మళ్ళీ అన్నీ దూర్చుకుంటూ ఉంటాను, అన్నిటికీ మళ్ళీ నేను రాగాన్ని పెంచుకుంటూ ఉంటాను. ఆత్మ విచారణ అవసరం, ఇంద్రియ నిగ్రహణ అవసరం, మనో నిగ్రహ అవసరము. ఇవి మళ్ళీ సంయమనము. ఇది ఉంటే అది అక్కర్లేదు, అది ఉంటే ఇది అక్కర్లేదు కదా, అన్నీ ఉండాలి, అన్నీ పూర్ణంగానే ఉండాలి. అప్పుడే ఈ మూడు గుణాల్ని చాలా సునాయాసంగా నువ్వు దాటగలవు. ఈ దాటిన ద్వారా అందుకే మనకి ఏది చేసినా సరే, ఇప్పుడు ఈ విగ్రహాన్ని పూజించానంటే ఇంకో విగ్రహానికి నేను పూజించట్లేదు కాబట్టి నేనేదో తక్కువ చేస్తున్నాను ఇట్లా కాదు. నివేదించేది పరమాత్మకి, హారతి ఇచ్చిన ఏ రూపానికి ఇస్తున్న ఏ నామాన్ని ఉచ్చరిస్తే ఇది పరమాత్మ. భక్తిలో భేదం లేకుండా చేయాలి. రోజుకొక దేవత, రోజుకొకలాగా, ఈరోజు ఇది చదివేశానంటే ఇట్లాంటివి ఉండకూడదు, అన్నీ పరమాత్మవే. అందుకే ఏం చెప్తారు, నిత్యము ఉంటున్నవాడు, సర్వవ్యాపిగా ఉంటున్నాడు. అందుకే మనకి మంత్రపుష్పంలో కూడా చివరిగా ఏం చెప్తారు అంటే, నువ్వు ఏ నామాన్ని ఉచ్చరించినా అన్నీ పరమాత్మయే. అందుకే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. పైగా ఎలా ఉన్నాడు, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. అంటే ఇప్పుడు ఆకాశం నుంచి ఎలా అయితే మనకి వర్షాల రూపంలో వాన నీరు వస్తుంది, అది ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అంతా పడుతుంది, కానీ అది మొత్తానికి వెళ్ళి ఎలా అయితే నదుల్లో నుంచి మళ్ళీ అవన్నీ సాగరానికే చేరుకుంటాయి. అలాగే ఏ పరమాత్మ నామాన్ని నువ్వు ఉచ్చరించినా సరే, ఆయనకి నమస్కరించినా సరే, భేదభావం లేకుండా నువ్వు చెయ్యి, అది పొందేది ఆ పరమాత్మయే, ఆ పరమేశ్వరుడికే చెందుతుంది. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు, ఏ నామాన్ని ఉచ్చరించినా ఏ విగ్రహాన్ని ఆరాధించినా సరే అన్ని భేదభావం లేకుండా నువ్వు చెయ్యి, తప్పు లేదు. ఎందుకంటే ఉన్నది పరమాత్మ ఒక్కడే, ఆయనే అనేకమవుతున్నాడు. ఇలా సన్నిధిలో ఉంటున్నాను, అంతేగాని అయ్యో ఈరోజు సోమవారం ఈ గుడికి వెళ్ళటం మర్చిపోయి ఇంకో గుడికి వెళ్ళిపోయిన అలవాట్ల పొరపాటు ఏం అనుకోకూడదు, భేదభావం చూపించకు. ఏ ఆలయమైనా అది పరమాత్మదే, సర్వము పరమాత్మమయమే. పరమాత్మ కానిది లేనిది ఏదీ లేదు. ఈ సమస్త సంసారిక పదార్థాల అన్నిటిలో కూడా సంబంధం లేకుండా ఉండే స్థితికి నువ్వు చేరాలి. అందుకే ఏ కార్యాలు చేస్తున్నా సరే పరమాత్మకే సమర్పణ భావంతో, ఈ శరీరం, ఈ శరీరేంద్రియాల్లో మనోబుద్ధి ఇవన్నీ కూడా
ఏది నాకు సంబంధం లేదు, ఇది నేను కాదు అన్న భావన నిత్యము ఎవరికైతే ఉంటుందో వాడే గుణాతీతుడవుతాడు. అటువంటి వాడికే తప్పకుండా ఆ పరమాత్మ ఒక్క నిర్గుణ నిరాకార సచ్చిదానందగణ పరబ్రహ్మగా అభేదం లేని స్థితిని వాడు పొందుతాడు. అదే బ్రహ్మ ప్రాప్తి. ఏది లభిస్తే ఇంకొకటి లభించాల్సిన అవసరం లేదు. ఏది దక్కితే సర్వము లభిస్తుందో, ఏదైతే అర్జునుడికి ముందుగా ఏం చెప్పాడు, ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. అదే ఈ స్థితి గురించి చెప్తున్నాడు ఇక్కడ. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 26 శ్లోక సంపూర్ణం.